హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆగస్ట్ ఫస్ట్ ఇవాళ 2020. సో న్యూ యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000 రూపీస్ ఫీజ్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 10,000 రూపీస్ పే చేయాలి. తర్వాత 8 ఇన్స్టాల్మెంట్స్లో మీరు 5,000 చొప్పున చేయొచ్చు. సో 9 ఇన్స్టాల్మెంట్స్ అవుతున్నాయి. కాకపోతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇంతకుముందు 5,000 ఉండేది, దట్ ఈస్ నౌ బికమ్ 10,000. సో 10,000 ప్లస్ 8 into 5 40,000, మొత్తం 50,000 రూపీస్ ఫీజు. అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కలగలిపి ఉంటాయి. మీకు వీటితో యూపీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రాసే వాళ్ళకి దానికి అవసరమైన అడిషనల్ సిలబస్ కూడా ఇందులో కవర్ చేస్తాను. అండ్ ఆల్సో వీటితో పాటు మీకు సీసాట్ ప్రిపరేషన్ కూడా ఇంక్లూడెడ్. ఒకవేళ బ్యాంక్ సీజీఎల్ రాయాలనుకుంటే అది కూడా ఇందులోనే ఇంక్లూడెడ్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఫ్రమ్ డే 1 ఉంటుంది. డైలీ డే 1 నుంచి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. కంప్లీట్లీ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ లో మనం వెళ్తాం. స్టూడెంట్స్ కి అర్థమవుతుందా లేదా అని చూసుకున్న తర్వాతే నెక్స్ట్ స్టెప్ వెళ్ళడం జరుగుతుంది. నేనే కాదు, నాతో పాటు టీచ్ చేసే అందరు ఫ్యాకల్టీ కూడా ఇదే స్టైల్ ఆఫ్ టీచింగ్ ని ఫాలో అవుతారు. నేను పాలిటీ, ఎకానమీ చెప్తాను. సో ఈ రెండే మనకి మెయిన్స్ లో 50% వెయిటేజ్ ఉంటుంది. అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ నేను చెప్పబోతున్నాను. ఆప్షనల్ యొక్క ఫీజు ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఆప్షనల్ ఫీజు అరౌండ్ 15,000 అనుకుంటున్నాను, ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇట్ విల్ బి అరౌండ్ 15,000. సో బయట మీరు చూస్తే ఇట్ విల్ బి అరౌండ్ 40-50,000 ఆప్షనల్ కి ఛార్జ్ చేస్తారు. ఐ వాంట్ టు ఛార్జ్ 1/3 ఆఫ్ దట్, అరౌండ్ 15,000 విత్ క్వాలిటీ, దానికంటే ఎక్కువ క్వాలిటీ. దానికి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తాను. నేను ఇచ్చే ప్రతి కోర్స్కి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ నేను ఎక్కువగా చెప్పంది ఏంటంటే వీడియోస్లో టెస్ట్ ప్లాట్ఫామ్. వీ హ్యావ్ ఎ సాలిడ్ టెస్ట్ ప్లాట్ఫామ్. మీకు ఎనీ నెంబర్ ఆఫ్ టెస్ట్, అన్లిమిటెడ్ టెస్ట్ ప్రాక్టీస్ ఇస్తాను. టెస్ట్లకి యూపీఎస్సీలో ఎంతెంత ఛార్జ్ చేస్తారో మీకు తెలుసు. సో మన దాంట్లో ఆన్లైన్ టెస్ట్లు అనేవి కంప్లీట్లీ ఇంక్లూడెడ్. టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, అండ్ వీ ఆల్సో హ్యావ్ ఓవరాల్ టెస్ట్. అది కూడా లిమిట్ లేదు. ఎనీ నెంబర్ ఆఫ్ టెస్ట్ నేను కండక్ట్ చేస్తాను. నా చేతిలో ఉన్న పని మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకో చోటుకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఏ రకంగానూ లేదు. ఎనీ నెంబర్ ఆఫ్ టెస్ట్ మనం కండక్ట్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇక్కడే. టెస్ట్ అనేది మీకు చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది, అన్లిమిటెడ్ కాబట్టి. అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా వీ హ్యావ్ అవర్ ఓన్ యాప్. ఎల్టెక్స్ క్లాసెస్ యాప్ వచ్చేసింది. అంటే మొదటి నుంచి ఉంది, అందులో టెస్ట్లు కండక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు యాప్లోనే క్లాసెస్ కూడా ఇంటిగ్రేట్ చేసే ప్లాన్లో ఉన్నాం. మీ రికార్డెడ్ వీడియోస్ అన్ని కూడా యాప్లోనే చూసుకోవచ్చు. ఒక సింగిల్ ప్లాట్ఫామ్లో యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. లైవ్ క్లాసెస్ ఇంటిగ్రేట్ చేసేసాను, ఇంకా స్టార్ట్ చేయలేదు. రికార్డెడ్ వీడియోస్ అయితే అందుబాటులోకి వచ్చేస్తాయి మండే నుంచి. అండ్ యూ ఆల్సో హ్యావ్ ఆన్లైన్ టెస్ట్ ఇన్ ద సేమ్ యాప్. సో అటు ఇటు వెళ్ళక్కల, షెడ్యూల్ కూడా యాప్లోనే వస్తుంది. ఇప్పుడు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాం. వీల్ హ్యావ్ షెడ్యూల్ ఆల్సో గెటింగ్ పోస్టెడ్ ఆన్ ద యాప్ ఇట్ సెల్ఫ్. సో అన్ని ఒక మన సింగిల్ యాప్లో అయ్యేలాగా చేంజ్ చేసాం. అండ్ వీఆర్ ఆల్సో బ్రింగింగ్ క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ. కొంతమంది క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేస్తాం అనుకునే వాళ్ళు దే కెన్ లాగ్ ఆన్ టు అవర్ వెబ్సైట్. మన వెబ్సైట్లో క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయొచ్చు. సో రైజర్ పేతో టైఅప్ అయ్యాను. ఒక 2 daysలో అది యాక్టివ్ అయిపోతుంది. సో మన వెబ్సైట్ మీరు ఓపెన్ చేయండి, ltexclasses.com వెబ్సైట్ మీరు ఓపెన్ చేయొచ్చు. వెబ్సైట్ ఎప్పటి నుంచో ఉంది, నేను దాన్ని ప్రమోట్ చేయలేదు, కానీ వీ హ్యావ్ అవర్ ఓన్ వెబ్సైట్. సో అందులో మనకి ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ కూడా వస్తుంది, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అన్ని కూడా దాంతో ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలిసినా సరే చెప్పండి. అండ్ ఇట్ ఈస్ మై ప్రామిస్ టు గివ్ యూ ద బెస్ట్ యాజ్ ఫార్ యాజ్ యూపీఎస్సీ ఇస్ కన్సర్న్. అండ్ దెన్ కమింగ్ టు బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఫీజు నేను రివైజ్ చేయట్లేదు, 6,000 ఉంచుతున్నాను. అండ్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కూడా మళ్ళీ చెప్తున్నాను, 6,000కి యు ఆర్ గెటింగ్ అన్లిమిటెడ్ లైవ్ క్లాసెస్, అన్లిమిటెడ్ ఆన్లైన్ టెస్ట్స్. ఇది మర్చిపోతున్నారు, నేను ఎప్పుడు చెప్పను, కానీ ఆన్లైన్ టెస్ట్లు కూడా అన్లిమిటెడ్ మన దగ్గర. చాలా మంది టెస్ట్లకి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, ఓన్లీ టెస్ట్ల పైనే ఆధారపడతారు చాలా ఆర్గనైజేషన్స్. నేను టెస్ట్కి వేరేగా ఛార్జ్ చేయను. సో టెస్ట్ అనేవి ఇందులో ఇంక్లూడెడ్, దట్ టు అన్లిమిటెడ్. త్రూ అవుట్ యువర్ ప్రిపరేషన్ యూ గెట్ ఆన్లైన్ టెస్ట్. అది కూడా ఎనీ నెంబర్ ఆఫ్ టెస్ట్ మీరు రాయొచ్చు. రోజు టెస్ట్లు పెడుతూనే ఉంటాం, రైట్? ఆన్లైన్ టెస్ట్లు అన్లిమిటెడ్గా ఉంటాయి. వీటితో పాటు రికార్డెడ్ వీడియోస్ కూడా అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ప్రతిదీ అన్లిమిటెడ్. ట్రూ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్, అది కూడా 6,000 రూపీస్కి. మీకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, అలాగే CGLకి Tier 1, Tier 2, Tier 3, Tier 4 ఇంటర్వ్యూ కానీ, డిస్క్రిప్టివ్ కానీ అన్నీ కూడా ఇందులో క్లబ్ చేస్తున్నాం. సో ఒక్కటి కూడా విడిచిపెట్టేది ఉండదు. అండ్ యూ గెట్ ద బెస్ట్ ఆఫ్ ద క్వాలిటీ. అండ్ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారికి మెయిన్స్కి వచ్చేసరికి క్వాంట్ నేను చెప్తాను, ప్రిలిమ్స్కి నేను చెప్పట్లేదు. అయితే నా స్టూడెంట్స్ నా దగ్గర ఎవరైతే ట్రైన్ అయ్యారో వాళ్ళే ఫ్యాకల్టీగా చెప్తారు. అందుకే మీరు వరీ అవ్వట్లే, చాలా మంది భయపడతారు. ఐ జనరలీ డోంట్ గో ఫర్ ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ. నా స్టైల్ ఆఫ్ టీచింగ్, నా ఫంక్షనింగ్, నా థాట్ ప్రాసెస్ ఎవరైతే ఇంబైబ్ చేసుకున్నారో వాళ్ళనే నేను ఫ్యాకల్టీగా నర్చర్ చేస్తుంటాను. సో వాళ్ళే మనకి టీచ్ చేస్తారు, అద్భుతంగా చెప్తారు. మీరు అటెండ్ అయితే మీకు తెలుస్తుంది, లైవ్ అటెండ్ అయినప్పుడు క్వాలిటీ ఏంటనేది మీకు అర్థమవుతుంది, రైట్? అండ్ నా గైడెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. మెయిన్స్కి వచ్చేసరికి నేను వస్తాను.
ఓకే, ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మెయిన్స్ క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు ఐ విల్ కమ్ పర్సనల్గా, నేనే వచ్చి మీకు పాయింట్ చెప్తాను. రీజనింగ్కి నేను రాను, రీజనింగ్లో క్రిటికల్ రీజనింగ్ లాంటి డిఫికల్ట్ ఆస్పెక్ట్స్కి వస్తాను. నార్మల్ రీజనింగ్ పజిల్స్ అన్నింటికి వేరే ఫ్యాకల్టీ అద్భుతంగా చెప్తున్నారు, అవసరం ఉండదు. ఇంగ్లీష్ ఎండ్ టు ఎండ్ నేనే ఉంటాను, మొదటి నుంచి మీకు తెలిసిందే. సో ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఐఎమ్ దేర్ యాజ్ అ బ్యాకప్ ఫ్యాకల్టీ ఫర్ యూ. మీరు అస్సలు వరీ అవ్వాల్సిన పని లేదు. అండ్ ట్రస్ట్ మీ కంప్లీట్లీ ఆన్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ సెగ్మెంట్. యూపీఎస్సి ఉంది కదా అని నేను నెగ్లెక్ట్ చేస్తున్నానని మాత్రం అనుకోకండి. ఐఎమ్ గివింగ్ ఈక్వల్ ప్రిఫరెన్స్ టు దిస్ యాజ్ వెల్. అండ్ మన దగ్గర ఉన్న ఇంగ్లీష్ స్ట్రెంత్ మీకు తెలుసు. నా దగ్గర నేర్చుకుంటే మీరు మంచి షార్ప్ అయిన అవుతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, మీ అంతటి మీరే పికప్ చేసుకోగలుగుతారు సబ్జెక్ట్ని, అండ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. అండ్ కమింగ్ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ యాజ్ అ స్టాండ్ అలోన్ కోర్స్. ఇంగ్లీష్ మీరు బ్యాంక్ ఎస్ఎస్సి సీజీఎల్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ కోర్స్ అందులో వచ్చేస్తుంది. ఒకవేళ ఓన్లీ ఇంగ్లీష్ కావాలనుకునే వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. అది కేవలం 2000 రూపీస్. నేను ఫీజు కూడా పెంచాలనుకున్నాను కానీ పెంచట్లేదు, ఎందుకంటే ఐ వాంట్ టు కీప్ ఇట్ ఎఫోర్డబుల్ ఫర్ లోవర్ అండ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్. 2000 అనేది చాలా తక్కువ ఫీజు విత్ మై కైండ్ ఆఫ్ క్వాలిటీ. సో ఎడిటోరియల్ అనాలిసిస్ మార్నింగ్ జరిగేటట్టుగానే నైట్ కూడా ఇంకోటి చేస్తాం, అది లైవ్ చేస్తాం, ఇంటరాక్టివ్గా ఉంటుంది. అండ్ ఐ విల్ సెట్ ద థాట్ ప్రాసెస్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొంతమంది యూ టేక్ కంప్లీట్లీ గ్రామర్ అప్రోచ్ టు ఎడిటోరియల్, కొంతమంది కంప్లీట్ వొకాబులరీ అప్రోచ్ టు ఎడిటోరియల్ తీసుకుంటారు. నేను ఈ రెండు తీసుకోవద్దంటున్నాను. కాంప్రహెన్షన్ అప్రోచ్ తీసుకోవాలి, కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేయాలి. దానికోసమైన థాట్ ప్రాసెస్ నేను సెట్ చేస్తాను. సో యూ విల్ ఇంప్రూవ్ యువర్ కాంప్రహెన్షన్, యువర్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, ఇవన్నీ కూడా మీకు ఇంప్రూవ్ అవుతాయి ఈ ప్రాసెస్లో, రైట్? సో ఇది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. వాటితో పాటు మీ గ్రామర్లో డౌట్స్ ఉన్న ఐడియమ్స్ ఇవన్నీ కూడా నేను కవర్ చేస్తూ ఉంటాను. అండ్ ప్రతి మాక్ టెస్ట్లు కూడా చెప్పాను, ఎవ్రీ డే మాక్ టెస్ట్ ఉంటుంది. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఓన్లీ ఇంగ్లీష్ జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా నేను రీజనింగ్ క్వాంట్ మాక్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నాను. ఆల్దో యూ జాయిన్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్, యూ గెట్ క్వాంట్ మాక్ టెస్ట్ ఫ్రీ, రీజనింగ్ మాక్ టెస్ట్ ఫ్రీ అలాంగ్ విత్ ఇట్. ప్రతిరోజు మాక్ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, గెట్ ఇన్ టచ్. నా నెంబర్కి కాల్ చేయండి, మీరందరికీ నా నెంబర్ తెలుసు. కాల్ చేయండి, ఏ చిన్న డౌట్ ఉన్నా మొహమాట పడకండి, హెసిటేట్ చేయకండి. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. గైడ్ చేస్తాను, డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. అండ్ దెన్ నచ్చితే మీరు జాయిన్ కావచ్చు. బ్రాండ్ చూసి, పేరు చూసి ఎక్కువ ఫీజులు మీ అమ్మా నాన్నలు కష్టపడి సంపాదించిన డబ్బులు వేస్ట్ చేయకండి. మన లలిత జ్యువెలరీ యాడ్ చూసినట్టు మీకు అనిపిస్తుందేమో, అండ్ ఐ ఫాలో హిమ్ కైండ్ ఆఫ్, అలాగే అర్థం చేసుకోండి. ఎందుకంటే కష్టపడితే కానీ రాదు. సో క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వను నేను, ఎటువంటి పరిస్థితుల్లో క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వను. నా లెక్చర్ని మీరు ఎవరితోనైనా కంపేర్ చేసుకోండి కావాలంటే. థ్యాంక్ యూ, లెట్స్ బిగిన్ అవర్ ఎడిటోరియల్. So today's editorial says new normal. Towards a new normal. ఈ పదం చాలాసార్లు మనం వింటాం, న్యూ నార్మల్ అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు ఏదైతే మనం నార్మల్ లైఫ్ అనుకునే వాళ్ళమో అది మారిపోయింది. ఇంతకుముందు మాస్కులు మన నార్మల్ లైఫ్ లో భాగంగా ఉండేవా? లేవు. ఇప్పుడు వేరింగ్ ఏ మాస్క్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్. ఇట్ హాస్ నౌ బికమ్ న్యూ నార్మల్. ఒకప్పుడు మాస్క్ వేసుకుంటే నాకు గుర్తుంది ఇప్పటికి కూడా, ఏప్రిల్లో ఒకసారి అలా బయటకు వచ్చాను. ఎప్పుడు బయటికి రాకుండా అసలు అందరూ లోపలే ఉన్నాగా, ఏదో ఒక రోజు అర్జెంట్ పని నుండి బయటికి రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు ఒకసారిగా రోడ్డు పైన చూస్తే అందరూ మాస్క్ వేసుకుని కనిపించారు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఐవ్ సీన్ పీపుల్ వేరింగ్ మాస్క్ అవుట్ సైడ్. ఎందుకంటే ఇంట్లో ఉండిపోయాను అలాగని రోజులు కూడా, లాక్డౌన్ అని చెప్పి. అది చూసినప్పుడు ఒక డిఫరెంట్ అనుభూతి వచ్చింది. ఇది మన ప్రపంచమేనా ఏంటి, ఇలా ఉంది, ప్రజలందరూ ఎలా మారిపోయారు ఏంటి అని. అండ్ నౌ ఇఫ్ యు సీ ఎనీవేర్, ఇట్ హస్ నౌ బికమ్ నార్మల్. అందరూ ఎవరైనా మాస్క్ వేసుకోకపోతే దెబ్ నార్మల్, అందరూ మాస్క్లు వేసుకొని కనిపిస్తున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. న్యూ నార్మల్ అంటే ఇంతకు ముందు లేనిది ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఇంతకు ముందు అబ్నార్మల్ అనుకునేది ఇప్పుడు నార్మల్ అయిపోయింది. వి గాట్ యూస్ టు ఇట్, వి మూవ్డ్ ఆన్ టు the new style. With a vaccine not yet in sight, easier, cheaper testing can help protect the vulnerable. వల్నరబుల్ అనే పదం చాలా సార్లు ఎడిటోరియల్స్ లో వస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తుంటాను కూడా మీకు. వల్నరబుల్ అంటే ఎవరైతే రిస్క్ లో ఉన్నారో వాళ్ళు వల్నరబుల్ పాపులేషన్. వల్నరబుల్ అంటే ఎవరు? ఇక్కడ మన COVID-19 కి ఏజ్డ్ పీపుల్, 60+ ఏజ్ గ్రూప్ లో వాళ్ళందరూ వల్నరబుల్. దే ఆర్ ఎట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ కాంట్రాక్టింగ్ ద డిసీజ్. ఎందుకు? ఇక్కడ కాంట్రాక్ట్ అంటే డిసీజ్ తో కాంట్రాక్ట్ లోకి వెళ్ళడం అని కాదు, డిసీజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హెవ్ కాంట్రాక్టెడ్ COVID-19 అంటే మీకు అది సంక్రమించింది, COVID-19 మీకు సంక్రమించింది అని అర్థం అనమాట. సో వల్నరబుల్ పాపులేషన్ ఆర్ మోర్ లైక్లీ టు కాంట్రాక్ట్ దీస్ కైండ్ ఆఫ్ డిసీజెస్. ఇక్కడ వల్నరబుల్ అనేది రకరకాలుగా వాడొచ్చు. నేను చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. పీపుల్ ఇన్ వైజాగ్ ఆర్ మోర్ వల్నరబుల్ టు సునామీస్ దాన్ దోస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వైజాగ్ లో ఉన్న వాళ్ళు సునామీకి ఎక్కువ వల్నరబుల్, ఎక్కువ రిస్క్ ఉంది వాళ్ళకి. సునామీ వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం వాళ్ళకి ఎక్కువగా ఉంది.
ఎందుకంటే హైదరాబాద్లో లేదు కదా, మనకి సముద్రం లేదు కదా, వైజాగ్లో ఉంది. సునామీ సముద్రం ఉన్న చోట్ల ఉంటాయి కాబట్టి అలా మనం చెప్పొచ్చు. సో విత్ ఎ వ్యాక్సిన్ నాట్ యెట్ ఇన్ సైట్, అంటే మనకు వ్యాక్సిన్ ఇంకా రాలేదు కాబట్టి ఈ టైంలో ఈజియర్ అండ్ చీపర్ టెస్టింగ్ కెన్ హెల్ప్ ప్రొటెక్ట్ ది వల్నరబుల్. ఈజీగా తక్కువ రేట్లో టెస్టింగ్ చేయగలడం మాత్రమే వల్నరబుల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ముందే టెస్టులు చేసుకుంటే వాళ్ళు జాగ్రత్త పడతారు, వచ్చినంత వరకు ముదిరినంత వరకు వెయిట్ చేయకుండా అనే సెన్స్ లో ఇది వాడుతున్నారు. లెట్స్ సీ. The center has announced further relaxations in the lockdown that began on March 25 to combat the COVID-19 pandemic, although the numbers are unrelenting. ఈ అన్రిలెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. అన్రిలెంటింగ్ అంటే అర్థం ఏంటంటే నాట్ ఈల్డింగ్ ఇన్ స్ట్రెంగ్త్ ఆర్ సివియరిటీ. సివియరిటీ అంటే ఏమాత్రం కూడా రిలాక్సేషన్ ఇవ్వట్లేదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్, కొండ పోతగా వర్షం పడుతుంది ఉదయం నుంచి, అండ్ వి సే ద రెయిన్ ఈజ్ అన్రిలెంటింగ్. ఎక్కడ కూడా తెరిపి ఇవ్వట్లేదు. మనం అంటాం కదా, ఎడతెరిపి లేకుండా అంటాం. తెరిపి ఇవ్వట్లేదు, రిలీఫ్ ఇవ్వట్లేదు, గ్యాప్ ఇవ్వట్లేదు. ఒక మనిషి కష్టాల్లో ఉన్నాడు అనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నప్పుడు అన్రిలెంటింగ్ అడ్వర్సిటీస్ అంటారు. అడ్వర్సిటీస్ అంటే డిఫికల్ట్ టైమ్స్. గ్యాప్ ఇవ్వట్లా. అర్థమవుతుందా? అలాగనమాట. అంటే ఏదైనా ఒక అన్ప్లెజెంట్ ఈవెంట్కి వాడతాం, పాజిటివ్కి వాడడం. అది సంథింగ్ అన్ప్లెజెంట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ గ్యాప్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ కంపాషన్, నీ మీద దయ చూపట్లేదు, కైండ్నెస్ చూపట్లేదు, అలాగ నేను ఇబ్బంది పెడుతూ ఉందనుకోండి, వి యూజ్ దిస్ వర్డ్ రిలెంట్లెస్ ఆర్ అన్రిలెంటింగ్. ఇక్కడ ఏవి అన్రిలెంటింగ్? నెంబర్స్. ఏ నెంబర్స్? COVID-19 నెంబర్స్. ప్రభుత్వాలన్నీ వెయిట్ చేస్తున్నాయి, నెంబర్స్ ఏమైనా తగ్గుతాయా. డైలీ డోసులు, ఇప్పుడు కంట్రీ వైడ్ తీసుకుంటే డైలీ నెంబర్ పెరిగిపోయింది. మన ఏపీ తీసుకున్నా సరే 10,000 టచ్ చేస్తున్నాం. డైలీ 10,000 కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం. సో నెంబర్స్ ఆర్ అన్రిలెంటింగ్, తగ్గట్లా. ఆల్దో ద నెంబర్స్ ఆర్ అన్రిలెంటింగ్, నెంబర్స్ తగ్గనప్పటికీ సెంటర్ ఏం చేసింది? హ్యాస్ అనౌన్స్డ్ ఫర్దర్ రిలాక్సేషన్ ఇన్ ద లాక్డౌన్. లాక్డౌన్ లో ఫర్దర్ రిలాక్సేషన్స్ అనౌన్స్ చేసింది. ఎప్పుడు ఈ లాక్డౌన్? 25వ తారీఖు బిగిన్ అయిన లాక్డౌన్. లాక్డౌన్ ఎందుకు బిగిన్ చేశారు? టు కాంబాట్ COVID-19 పాండమిక్. ఇక్కడ అండర్స్టాండ్ ద యూసేజ్ ఆఫ్ ఆల్దో. ఆల్దో అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. ఆల్దో కాంట్రాస్ట్ ని తెలియజేస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఆల్దోకి ఈ సెంటెన్స్ చూడండి, ఈ సెంటెన్స్ చూడండి. ఆల్దో ద నెంబర్స్ ఆర్ అన్రిలెంటింగ్, అంటే నెంబర్స్ అనేవి ఏమాత్రం తగ్గనప్పటికీ, అంటే జనరల్ గా మనం నెంబర్స్ తగ్గట్లేదంటే COVID-19 కేసెస్ పెరుగుతున్నాయి అంటే మనం లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దానికి ఆపోజిట్ చేసింది, అందుకే కాంట్రాస్ట్. రెండింటికి సంబంధం లేదు, కాంట్రాస్ట్ ఉంది. కాంట్రాస్ట్ ఉన్నప్పుడు ఆల్దో వాడతాం. ఆల్దో హీ వర్క్స్ వెరీ హార్డ్, లేదా ఆల్దో హీ వర్క్డ్ వెరీ హార్డ్, హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. చాలా కష్టపడి చదివాడు, అయినప్పటికీ ఫెయిల్ అయ్యాడు. కాంట్రాస్ట్ లో మనం వాడతాం. ఆల్దోతో సెంటెన్స్ స్టార్ట్ చేస్తే మధ్యలో కామా పెట్టాలి. ఆల్దోతో స్టార్ట్ చేయకుండా ఆల్దో మధ్యలో పెడితే మరి కామా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్దో హీ వర్క్డ్ వెరీ హార్డ్, కామా హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అంటాం. లేదంటే హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్, మరి కామా ఉండదు. ఆల్దో హీ వర్క్డ్ వెరీ హార్డ్, ఆల్దో మధ్యలో పెడితే నో కామా, ఆల్దోతో స్టార్ట్ చేస్తే కామా. అంటే ఇక్కడ ఆల్దో అని పాయింట్ కాదు, సబార్డినేటింగ్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ తో స్టార్ట్ చేస్తే కామా పెట్టాలి, మెయిన్ క్లాజ్ తో స్టార్ట్ చేస్తే కామా పెట్టకూడదు. అది గ్రామర్ రూల్. Yeah, the third phase will now take effect from 5th August. 5th August నుంచి థర్డ్ ఫేజ్ అనేది ప్రభావంలోకి వస్తుంది, ఎఫెక్ట్ లోకి వస్తుంది. గెట్స్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ అని అర్థం. At nearly 17 lakh, India stood third among countries with the highest number of cases. నెంబర్ ఆఫ్ కేసెస్ పరంగా తీసుకుంటే ఇండియా థర్డ్ పొజిషన్ లో ఉంది. 17 lakhs దగ్గరకు వచ్చేసాం, నియర్లీ దాదాపు. A third of these cases are currently active. అయితే అందులో 1/3 మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. With over 36,000 deaths, India's case fatality rate of 2.16% is relatively low. ఇప్పుడు 17 lakh into 2.16 చేయండి, మీకు 36,000 వస్తుంది అప్రాక్సిమేట్ గా. ఫెటాలిటీ రేట్ అంటే అర్థం ఏంటి? డెత్ రేట్. ఎంతమందికి సోకింది, అందులో ఎంతమంది చనిపోయారు. అంటే ప్రతి 100 మందిలో 2.16 మంది చనిపోతున్నారు. మీకు డెసిమల్స్ తీయాలంటే ఇంటూ 100 వేసేయండి, అంటే ప్రతి 10,000 మందిలో 216 మంది చనిపోతున్నారు అని లెక్క. అర్థమైందా? డెత్ రేట్ అది. ఎంతమంది ఫెటాలిటీ రేట్ అంటే డెత్ రేట్ ఈజ్ రిలేటివ్లీ లో. వరల్డ్ వైడ్ తీసుకుంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో డెత్ రేట్ తక్కువగా ఉంది. అంటే ఇండియన్ పీపుల్ కి ఇమ్యూనిటీ బెటర్ గా ఉందని అర్థం. ద పాసిబిలిటీ ఆఫ్ వైడర్ ప్రివలెన్స్ ఇండికేటెడ్ ఇన్ సిరాలజీ సర్వేస్ ఇన్ ఢిల్లీ అండ్ ముంబై సజెస్ట్ దట్ ద డెత్ రేట్ కుడ్ బి ఈవెన్ లోవర్ దాన్ ద కరెంట్ ఎస్టిమేషన్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్.
ఇది చూడండి, వైడర్ ప్రివలెన్స్ అంటే ఇంకా ఎక్కువ మందికి వ్యాపించి ఉండవచ్చు, అంటే ప్రభుత్వ లెక్కల్లో వస్తున్న దానికంటే ఇంకా ఎక్కువ మందికి వ్యాపించి ఉండే పాసిబిలిటీ ఉంది. అది ఎలా ఇండికేట్ అయింది? అది ఇన్ సీరాలజీ సర్వేస్ ఇన్ ఢిల్లీ అండ్ ముంబై. ఢిల్లీ అండ్ ముంబైలో సీరాలజీ సర్వే చేశారు. సీరాలజీ సర్వే అంటే అర్థం ఏంటి? సీరం అంటే అర్థం ఏంటి? బ్లడ్ లో ఉండే ఒక పోర్షన్, అది ప్లాస్మాలో ఉంటుంది సీరం. బ్లడ్ లో వీ హ్యావ్ వైట్ బ్లడ్ సెల్స్, మనకి తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లాస్మాలో సీరం ఉంటుంది. జనరల్ గా బాడీలో ఒక ప్యాథోజన్ ఎంటర్ అయినప్పుడు, అంటే వ్యాధికారక క్రిమి, ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజం బాడీలో ఎంటర్ అయినప్పుడు, సూక్ష్మక్రిమి ఎంటర్ అయినప్పుడు మన బాడీ దానికి ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్తుంది. ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే అర్థం ఏంటి? బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ లో ప్రధాన పాత్ర పోషించేది ఎవరు? వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయి? ఓకే, మీకు అందులో బి లింఫోసైట్స్ అని, టీ లింఫోసైట్స్ అని ఉంటాయి. అవన్నీ మనకి టీ సెల్స్ అని ఇవన్నీ ఉంటాయి. అంత డీటెయిల్స్ అవసరం లేదు. కానీ ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ ఎందులో ఉంటాయి? బ్లడ్ ప్లాస్మాలో ఉంటాయి, అందులో సీరంలో ఉంటాయి. అందుకని సీరాలజీ సర్వే ఏం చేస్తుంది? సీరం ని టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ అనమాట ఇది. సీరం ని టెస్ట్ చేసినప్పుడు ఆ సీరంలో యాంటీబాడీస్ ఉంటే, లెట్స్ అస్యూమ్ ఒకళ్ళ బాడీ బ్లడ్ సీరంలో యాంటీబాడీస్ ఉన్నాయనుకోండి. యాంటీబాడీస్ ఉన్నాయంటే అర్థం ఏంటి? సో వీళ్ళకి వైరస్ వ్యాపించి ఉండవచ్చు అని అర్థం. అంతేనా? ఇప్పుడు యాంటీబాడీస్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతాయి? వైరస్ బాడీలోకి వస్తేనే కదా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అలా యాంటీబాడీస్ గుర్తించారు అంటే వాళ్ళకి వైరస్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యారు అని అర్థం అనమాట. ఆ రకంగా సీరాలజీ సర్వేస్ చేశారు. ఎక్కడ? ముంబైలోను, ఢిల్లీలోను చేశారు. సో సీరాలజీ సర్వేలు ఏం తెలిసిందంటే అఫీషియల్ నెంబర్స్ కంటే చాలా ఎక్కువ మంది బాడీస్ లో యాంటీబాడీస్ ఉన్నాయి. మనం అఫీషియల్ నెంబర్స్ ఏంటంటే ఎవరైతే టెస్ట్ చేయించుకుంటున్నారో వాళ్ళు. ఇది ర్యాండమ్ గా మొత్తం సర్వేలు చేశారు. సర్వే చేసినప్పుడు జనరల్ గా బయటకు వచ్చిన దానికంటే ఎక్కువ మంది బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయి. యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ వైరస్ కి ఎఫెక్ట్ అయ్యారు అంటే, మరి ఎఫెక్ట్ అయితే సిమ్టమ్స్ కనిపించాలి కదా సార్ అనుకుంటారు. ఎఫెక్ట్ అయినా సరే చాలా మంది సిమ్టమ్స్ కనిపించవు. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే ఆ యాంటీబాడీస్ అనేవి వైరస్ ని సప్రెస్ చేసేస్తాయి. అందువల్ల సిమ్టమ్సే కనిపించవు. దే రిమైన్ ఎసిమ్టోమాటిక్, సిమ్టమ్స్ లేకుండా ఉంటారు. అంటే ఈ ఓవరాల్ గా దీని తలకు మీనింగ్ చూడండి. ద పాసిబిలిటీ ఆఫ్ వైడర్ ప్రివిలెన్స్. వైడర్ అంటే ఎక్కువ చోట, వైడర్ పాపులేషన్ అంటే ఎక్కువ మందికి. ప్రివిలెన్స్ అంటే ఉండడం, ఎగ్జిస్టెన్స్. ఇట్ ఈస్ వైడ్లీ, చూడండి, కరప్షన్ ఈజ్ వైడ్లీ ప్రివలెంట్ ఇన్ ఏపీ అన్నాం అనుకోండి. అవినీతి అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా విస్తరించింది, వ్యాపించింది, ప్రివలెంట్. పాసిబిలిటీ ఆఫ్ వైడర్ ప్రివలెన్స్ ఆఫ్ దిస్ వైరస్ ఆర్ COVID-19 ఇండికేటెడ్ బై సీరాలజీ సర్వేస్. సీరాలజీ సర్వేస్ చెప్తున్నాయి మనకు బయటకు వచ్చే నెంబర్స్ కంటే ఎక్కువ మందికి ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఎక్కువ మందిలో యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి. సజెస్ట్ దట్ డెత్ రేట్ కుడ్ బి ఈవెన్ లోవర్. అర్థమవుతుందా? మనం ఇంతమందికి కేసులు ఉన్నాయి, ఇంతమంది చనిపోతారని లెక్కేస్తున్నాం. కానీ సీరాలజీ సర్వే ఏం చేసింది? అఫీషియల్ నెంబర్స్ కంటే ఇంకా ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయ్యారని చెప్తుంది. మరి ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయినప్పుడు డెత్స్ ఉంటే తెలిసిపోతాయి కదా, చనిపోవడాలని తెలుస్తాయి, రికార్డ్ అవుతాయి. కానీ వ్యాధి ఎంతమందికి వచ్చింది అనేది అఫీషియల్ నెంబర్స్ కంటే యాక్చువల్ నెంబర్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే ఇంకా ఎక్కువ మందిలో ఈ తక్కువ మందే చనిపోయారు కాబట్టి ఫెటాలిటీ రేట్ అనేది ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అని అర్థం. ఇప్పుడు 17 లక్షల అఫీషియల్ నెంబర్స్, లెట్స్ అస్యూమ్ కౌంట్ కాన్ నెంబర్స్ అన్ని కలుపుకుంటే 30 లక్షల మందికి వచ్చింది అనుకుందాం. 30 లక్షల్లో 36,000 అంటే పర్సంటేజ్ బాగా తక్కువ కదా. అంటే ఫెటాలిటీ రేట్, డెత్ రేట్ కుడ్ బి ఈవెన్ లోవర్ దాన్ కరెంట్ ఎస్టిమేట్స్. దీని మీనింగ్ అది అర్థం అవ్వాలి మనకి. ద డిసీజ్ స్ప్రెడ్ హ్యాస్ బీన్ అన్ఈవెన్ విత్ ఇన్ ద కంట్రీ. కంట్రీలో డిసీజ్ స్ప్రెడ్ అనేది అన్ఈవెన్ గా ఉంది. అర్థమైందా? అన్ఈవెన్ గా ఉంది. అన్ఈవెన్ గా ఉందంటే అర్థం ఏంటి? ఈవెన్ గా లేదు అని. ఈవెన్ గా లేదు అంటే అర్థం ఏంటి? ఒకేలాగా లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంది అని అర్థం. అంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కలా ఉంది అని అర్థం. ఒక స్టేట్ లో బాగా ఎక్కువగా ఉంది, ఒక స్టేట్ లో బాగా తక్కువగా ఉంది, అసలు కొన్ని స్టేట్స్ లో లేవు కూడా. ద రెస్పాన్సెస్ ఆఫ్ స్టేట్స్ అండ్ సిటీస్ హ్యావ్ ఆల్సో రిమైన్ ఇన్కన్సిస్టెంట్. కొన్ని స్టేట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువగా టెస్టింగ్ చేస్తుంది, అందుకని ఆంధ్రప్రదేశ్ లో కేసెస్ కూడా ఎక్కువ బయటపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చాలా తక్కువగా టెస్టులు చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ మనకి బయటపడేది తక్కువ ఉంటాయి. తక్కువ ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళ అఫీషియల్ కేసెస్ తక్కువ అని అనుకోవడానికి లేదు. ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క పాలసీ ఫాలో అవుతుంది. ఏపీ ఫ్రమ్ ద డే 1 ఎక్కువ టెస్టులు చేయడం అనేది మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ కేసీఆర్ గారు చేయలేదు. సో అలా రకరకాల రాష్ట్రాలు రకరకాల పాలసీస్ ఫాలో అయ్యారు. అందువల్ల రెస్పాన్సెస్ కూడా ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నాయి, అందరూ ఒకేలా లేరు. అలాంగ్ విత్ ద నెంబర్ ఆఫ్ కేసెస్, overworked healthcare professionals experiencing fatigue and the public showing impatience with restrictions are also on the rise. Okay, నెంబర్ ఆఫ్ కేసెస్ తో పాటు
చూడండి, ఆర్ ఆల్సో ఆన్ ద రైజ్ అంటే అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ ఆన్ ద రైజ్, అవి పెరుగుతున్నాయి బాగా. అలాంగ్ విత్ దట్ ఇంకేం రైజ్ లో ఉంది? ఓవర్ వర్క్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, హెల్త్ కేర్ లో ఉన్న డాక్టర్స్, నర్సెస్, అందులో పనిచేస్తున్న వాళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్స్, వీళ్ళందరూ కూడా ఓవర్ వర్క్డ్. వాళ్ళకి రెస్ట్ ఉండట్లా, గ్యాప్ ఉండట్లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు వస్తూనే ఉన్న పేషెంట్స్ ఎక్కువ మంది అయిపోయారు. అలాగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఫుల్ అయిపోతున్నాయి. రోజుకి 35,000, 50,000, 70,000 ఛార్జ్ చేస్తున్నారు కొంతమందికి. సో ఛార్జ్ చేయడం అనేది పక్కన పెడితే వీళ్ళకి రెస్ట్ ఉండట్లేదు. అది హాస్పిటల్స్ కి వస్తుంది ప్రాఫిట్, హెల్త్ కేర్ వర్కర్స్ కి రాదు కదా, అందరికీ వాళ్ళకి అంత జీతాలు పెంచరు. సో వీళ్ళందరూ ఓవర్ వర్క్డ్. సో ఎక్స్పీరియన్సింగ్ ఫ్యాటిగ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్, బాగా అలసట అనమాట. దేని నుంచి వస్తుంది? అది విపరీతమైన పని చేసేయడం వల్ల వచ్చే అలసట. సో ఈ అలసట అనేది పెరిగిపోతుంది. ఇట్ ఈస్ ఆన్ ద రైజ్. అండ్ ఆల్సో పబ్లిక్ షోయింగ్ ఇంపేషన్స్ విత్ రెస్ట్రిక్షన్స్. ఇటువైపు హెల్త్ కేర్ కాస్ట్లు పెరిగిపోతున్నాయి. విటమిన్ టాబ్లెట్లు వాడాలంటున్నారు, ఫ్రూట్స్ తినాలంటున్నారు, వెజిటబుల్స్ తినాలంటున్నారు. సామాన్య మానవుడు ఎఫర్ట్ చేయలేడు, కానీ ఇవన్నీ చేయాలంటే ఖర్చు అవుతుంది. మరి ఇలాంటప్పుడు వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తారు? రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఆర్థిక మూలాల మీద దెబ్బ తగులుతుంది. ఓకే, ఇంట్లో వాళ్ళకి ఫుడ్ పెట్టుకోలేరు, ఏ పని చేయలేరు, పని లేనప్పుడు వాళ్ళు బతకలేరు. సో అందుకని రెస్ట్రిక్షన్స్ తీసేయండి. రెస్ట్రిక్షన్స్ పట్ల కూడా ప్రజల యొక్క అసహనం అనేది పెరిగిపోతుంది. ప్రాణాలు ముఖ్యమే, మన ప్రాణాలు కాపాడుకోవడానికి అవసరమైన జీవనాధారం ముఖ్యమే. జీవనాధారం లేకపోయినా చచ్చిపోతాం, అది కూడా ఇంపార్టెంట్. అందుకని ఇంపేషన్స్ కూడా పెరుగుతుంది. దిస్ ఈస్ నాట్ ఎ ప్లెజెంట్ మిక్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అట్మోస్ట్ విజిల్ మస్ట్ కంటిన్యూ. ప్లెజెంట్ అంటే ఇది ఆనందదాయకం కాదు. మిక్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు ఆనందదాయకమైన పరిస్థితుల యొక్క మిక్స్ కాదు, మిక్చర్ కాదు ఇది. అండ్ అట్మోస్ట్ విజిల్ మస్ట్ కంటిన్యూ. విజిల్ అంటే జాగ్రత్తగా ఉండడం, అలర్ట్ గా ఉండడం. అట్మోస్ట్ విజిల్, ప్రతి క్షణం కూడా అలర్ట్ గా, జాగ్రత్తగా నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ భయంతో ఒక కన్నేసి ఉంచడం అనమాట విజిల్. బై నౌ ఇట్ ఈస్ ఆల్సో ఎవిడెంట్ By now, it is also evident that the complete lockdowns that disrupt economic activities cannot be sustained over long periods of time. ఇప్పటికి ఒకటి అర్థమైపోయింది. ఏం అర్థమైపోయింది? ఎవిడెంట్ అంటే ఈజీలీ సీన్, సంథింగ్ దట్ కెన్ బి సీన్ నౌ, సంథింగ్ దట్ కెన్ బి అండర్స్టూడ్, సంథింగ్ దట్ ఈస్ నోటిసబుల్. ఏంటి? దట్ కంప్లీట్ లాక్డౌన్స్ దట్ డిస్రప్ట్ ఎకనామిక్ యాక్టివిటీస్ కెనాట్ బి సస్టైన్డ్ ఓవర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం. ఎకనామిక్ యాక్టివిటీస్ ని డిస్రప్ట్ చేసే కంప్లీట్ లాక్డౌన్స్ అయితే ఏవైతే ఉన్నాయో, అంటే పూర్తిగా లాక్డౌన్ చేసేయడం ఏదైతే ఉందో, దే కెనాట్ బి సస్టైన్డ్ ఓవర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం. ఎక్కువ కాలం అవి సస్టైన్ అవ్వవు, సస్టైన్ చేయలేము. ఎందుకంటే ఫుడ్ ఉండక చచ్చిపోతాడు, అప్పుడు ఆకలితో చనిపోతాడు, డబ్బులు లేక చనిపోతాడు. ప్రతిదానికి పక్కింటి వాళ్ళని అడగలేడు కదా. అందరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు పడతాయి. ప్రైవేట్ సెక్టర్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కంపెనీలు మూసేస్తున్నారు, కాలేజెస్ మూసేస్తున్నారు. సో చాలా మంది టీచర్లు, ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకోండి, ప్రైవేట్ స్కూల్స్ తీసుకోండి, మనం చూస్తూ ఉన్నాం. కూరగాయలు అమ్ముకుంటున్నారు, టిఫిన్ కొట్టు పెట్టుకున్నారు. కొంతమంది అది కూడా తెలియకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడిపోతారు. అందుకనే కంప్లీట్ లాక్డౌన్స్ దట్ డిస్టర్బ్ ఎకనామిక్ యాక్టివిటీస్ కెనాట్ బి సస్టైన్డ్ ఓవర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం. సస్టైన్ అంటే టు కంటిన్యూ టు హ్యావ్, ఎక్కువ కాలం వాటిని మెయింటైన్ చేయలేము. సస్టైన్ అనేది బ్యూటిఫుల్ వర్డ్. సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి? డెవలప్మెంట్ ఉండాలి, అది భావితరాలకు నష్టం కలిగించకుండా ఉండాలి. అగ్రికల్చర్ ఉండాలి, సస్టైనబుల్ గా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం పంటలు పండే కదా, విపరీతంగా పంటలు వేసేసి, ఎరువులు వేసేసి, క్రిమి సంహారకాలు వేసేసి, ఎక్కువ ఈల్డ్ కోసం ఆర్టిఫిషియల్ మందులు ఎక్కువగా వాడేసి చేసేస్తే భూమి యొక్క సారాన్ని మనం ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాం. ఈ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేసినప్పుడు మన తర్వాతి తరానికి ఈల్డ్ తగ్గిపోతుంది, పంట దిగుబడి తగ్గిపోతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. భావితరాలను దృష్టిలో పెట్టుకొని చేసేది సస్టైనబుల్. ఏ సస్టైన్ అవ్వాలి? భూమి యొక్క సారం సస్టైన్ అవ్వాలి. దట్స్ ఇట్స్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ క్రాప్ సస్టైన్ అవ్వాలి, అది మీనింగ్. Gyms and yoga centers, but not educational institutions, metro rail and large gatherings will be allowed in the next phase. 5th August తర్వాత నుంచి జిమ్స్, యోగా సెంటర్స్ కి ఓపెన్ చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా క్లోజ్, మెట్రో రైల్ క్లోజ్, లార్జ్ గ్యాదరింగ్స్ ఇంకా క్లోజ్, విల్ బి అలౌడ్. వీటిని అలౌ చేయట్లేదు, వీటిని అలౌ చేస్తున్నారు. మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ అండ్ గుడ్స్ అక్రాస్ బోర్డర్స్ విల్ బి ఈజియర్ యాజ్ బై ద సెంటర్స్ గైడ్ లైన్స్. సెంటర్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం బోర్డర్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి వెళ్ళడానికి ఉన్న రూల్స్ అనేవి ఈజీ అయిపోతాయి. ఇప్పుడు అంటే ఏంటంటే పాస్ తీసుకోవాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, ఇలాంటివి ఉన్నాయి, అవి తగ్గిపోతాయి. ర్యాండమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ మూవ్మెంట్స్ such as those in Tamil Nadu where an e-pass is required for intra and interstate travel must now be done away with. Do away with అంటే ఇంకా ఆపే, put an end to అని అర్థం. దాన్ని ఆపేయాలి, స్టాప్, రిమూవ్ అని అర్థం. దేన్ని రిమూవ్ చేసేయాలి? రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి,
ఇప్పుడు తమిళనాడులో ఏమన్నా ఈ పాస్ తీసుకోవాలి ముందు, ఇంట్రా స్టేట్ కానీ ఇంటర్ స్టేట్ కానీ, స్టేట్ నుండి స్టేట్కి వెళ్ళడానికి లేదా విత్ ఇన్ స్టేట్ మూవ్మెంట్ కావాలన్నా ముందు ఈ పాస్ తీసుకొని వెళ్ళాలి. అలాంటి రెస్ట్రిక్షన్స్ ని ఇప్పుడు తీసేయాలి అంటున్నారు. మస్ట్ అన్నారు, తీసేశారు అన్నారు, తీసేయాలి. మస్ట్ నౌ బి డన్ అవే విత్. డూ అవే విత్ అంటే రిమూవ్ ఆర్ పుట్ అన్ ఎండ్ టు, స్టాప్ అని అర్థం. As vaccine or a cure is not yet visible, it is time the focus on adaptation got sharper. అర్థమైందా? వ్యాక్సిన్ ఆర్ క్యూర్, ఇప్పటికీ COVID-19 తగ్గించేసే మందు రాలేదు. ఇవన్నీ సిమ్టమ్స్ ని కంట్రోల్ చేసే వస్తున్నాయి. మనకి హెట్రోడ్ వాళ్ళు రిలీజ్ చేశారు, GSK వాళ్ళు రిలీజ్, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ని కంట్రోల్ చేస్తే తప్పితే క్యూర్ కాదు అది. అలాగే వ్యాక్సిన్ కూడా ఇంకా ట్రయల్ స్టేజ్ లోనే ఉన్నాయి. phase 1 ఒకటి, phase 2 ఒకటి, phase 3 ఒకటి, ఇంకేది బయటికి రాలేదు. ఇలాంటి టైంలో ఇట్ ఈస్ టైమ్ ద ఫోకస్ ఆన్ అడాప్టేషన్ గాట్ షార్పర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడాప్టేషన్? అలవాటు పడ్డం. మారుతున్న పరిస్థితులు తగ్గట్టుగా మనం అలవాటు పడ్డాన్ని అడాప్టేషన్ అంటాం. అడాప్టేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను 2017లో లదాఖ్ వెళ్ళాను. సో ఫ్యామిలీతో పాటు మా మిసెస్ నేను వెళ్ళాం. సో వెళ్ళినప్పుడు లదాఖ్ లో అది హై ఆల్టిట్యూడ్ లో ఉన్న ప్లేస్ కదా, సో అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి మనతో కింద కంపేర్ చేసుకుంటే. సో మనకి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి వెళ్ళంగానే. అందుకని వెళ్ళిన మొదటి రోజే వాళ్ళు మొత్తం మనకి సైట్ సీయింగ్ తీసుకెళ్లరు. ఒక రోజంతా మీరు ఉండిపోండి సార్ అంటారు, రూమ్ లో పడుకోండి అంటారు. దాన్ని అక్లైమటైజేషన్ అంటాం. అంటే ఆ క్లైమేట్ కి అలవాటు పడటం. యూ కెన్ ఆల్సో సే అడాప్టేషన్. అంటే అక్కడున్న పరిస్థితులకి మన బాడీ అలవాటు పడటం. అర్థమైంది? అడాప్ట్. యూ హ్యావ్ టు అడాప్ట్ టు చేంజింగ్ క్లైమేటిక్ కండిషన్స్. క్లైమేట్ అనేది అక్కడ వేరు ఉంటుంది, ఇక్కడ వేరు ఉంటుంది. మనకు అలవాటు పడింది వేరు, అక్కడ వేరు. సో అక్కడున్న క్లైమేట్ కి మన బాడీ అడాప్ట్ అవ్వడానికి దానికి కొంచెం టైం ఇవ్వాలి. ఒక రోజు అయింది అనుకోండి, ఈ లోపు సిస్టమ్ అనేది దానికి అడాప్ట్ అవుతుంది. ADAPT అడాప్ట్. నెక్స్ట్ డే నుంచి మనం వెళ్తాం. అది అంటే మారుతున్న పరిస్థితులు తగ్గట్టుగా మారడాన్ని అడాప్ట్ అంటాం. ADAPT. స్టూడెంట్స్ మస్ట్ అడాప్ట్ దెమ్సెల్వ్స్. ఓకే, అడాప్ట్ దెమ్సెల్వ్స్ విత్ ది చేంజింగ్ నీడ్స్ ఆఫ్ ది చేంజింగ్ ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అంటాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి, డిఫరెంట్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాటికి తగ్గట్టుగా స్టూడెంట్స్ వాళ్ళ స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి, మారుతూ ఉండాలి. అలాగే ADOPT అడాప్ట్ అంటే దత్తత అనే మీనింగ్ ఒకటి, ఇంప్లిమెంటేషన్ అనే మీనింగ్ ఒకటి, ఫాలో అవ్వడం అనే మీనింగ్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఫాలోయింగ్ ఆర్ ఈజ్ అడాప్టింగ్ ది పాలసీ ఆఫ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ లేదా డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి వికేంద్రీకరణ పాలసీని ఆయన ఫాలో అవుతున్నారు. అందుకే 3 క్యాపిటల్స్ తీసుకొచ్చారు, 3 చోట్ల 3 క్యాపిటల్స్ ఉంచారు. అన్ని చోట్లకి స్ప్రెడ్ అవ్వాలి, ఒక చోటే మొత్తం కాన్సన్ట్రేట్ అవ్వకూడదు అనుకున్నారు. అండ్ ఈజ్ అడాప్టింగ్ దట్ పాలసీ. అలా అన్నమాట. దో మెనీ క్వశ్చన్స్ అబౌట్ COVID-19 రిమైన్, certain measures are evidently helpful in managing the pandemic better and bringing fatalities down. చాలా క్వశ్చన్స్ COVID-19 కి సంబంధించి ఇంకా చాలా క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. రిమైన్ ఇది ఎందుకు పెట్టారు? మెనీ క్వశ్చన్స్ అనేది ప్లోరల్ కదా, అందుకని ఇక్కడ రిమైన్ అనేది ప్లోరల్ వర్బ్. అదే క్వశ్చన్ అబౌట్ అని పెట్టామనుకోండి, ఇప్పుడు రిమైన్స్ అంటాం. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే రిమైన్స్ అంటాం. దో కూడా మనకి కాంట్రాస్ట్ ఇండికేటర్. ఇందాక ఆల్దో చూసాం, ఇది కూడా సేమ్ అనమాట. దోతో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కామా పెట్టారు. ఇందాక సెంటెన్స్ లో ఫస్ట్ వచ్చి మధ్యలో ఆల్దో వచ్చింది, కామా లేదు. దో మెనీ క్వశ్చన్స్ అబౌట్ COVID-19 రిమైన్. ఇవి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. దో, ఆల్దో, బట్, హౌఎవర్, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్, ఈ పదాలు ఎప్పుడు కనిపించినా కాంట్రాస్ట్ ఐడెంటిఫై చేయాలి. అంటే ఇక్కడ ఉన్న సెంటెన్స్ కి నెక్స్ట్ సెంటెన్స్ కి కాంట్రాస్ట్ ఉంటుంది. దో మెనీ క్వశ్చన్స్ అబౌట్ COVID-19 రిమైన్. COVID-19 కి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకి ఇంకా ఆన్సర్ దొరకట్లేదు. అవి ఉన్నప్పటికీ సర్టెన్ మెజర్స్ ఆర్ ఎవిడెంట్లీ హెల్ప్ఫుల్ ఇన్ మేనేజింగ్ ద పాండమిక్ బెటర్ అండ్ బ్రింగింగ్ ఫెటాలిటీస్ డౌన్. మనం లాజికల్ గా ఆలోచిస్తే COVID-19 కి సంబంధించిన మనకి చాలా విషయాలు మనకి ఇంకా తెలియదు, క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే అది ఏం చేస్తే తగ్గుతుంది అనేది మనకు తెలియకూడదు అనేదే కదా లాజికల్ కాన్సిక్వెన్స్. మనకి ఏదైనా విషయం మీద ఇన్ఫర్మేషన్ ఉంటే మనం బెటర్ గా చేయగలుగుతాం. ఇన్ఫర్మేషన్ లేదు, సరైన క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి, అయినప్పటికీ కాంట్రాస్టింగ్. సర్టన్ మెజర్స్, కొన్ని చర్యలు, ఆర్ ఎవిడెంట్లీ హెల్ప్ఫుల్. ఎవిడెంట్లీ అంటే నోటీసబుల్లీ, దట్ కెన్ బి సీన్, దట్ కెన్ బి మనం చూడగలుగుతాం. అది ఆబ్వియస్లీ అలా అర్థం చేసుకోండి. సర్టన్ మెజర్స్ ఆర్ ఆబ్వియస్లీ నోటీసబుల్లీ హెల్ప్ఫుల్ ఇన్ మేనేజింగ్ ద పాండమిక్ బెటర్ అండ్ బ్రింగింగ్ ఫెటాలిటీస్ డౌన్. పాండమిక్ ని బెటర్ గా మేనేజ్ చేయడానికి, ఫెటాలిటీస్ ని తగ్గించడానికి, ఫెటాలిటీస్ అంటే డెత్ రేట్ ని, చావుల్ని తగ్గించడానికి సర్టెన్ మెజర్స్ అనేవి హెల్ప్ఫుల్ గా ఉన్నాయి అని అర్థం. సో ఆ మెజర్స్ అనేవి మనం ఫాలో అయితే మంచి చేస్తుంది అని అర్థం. The coming phase of unlocking must prepare the country for complete opening. Next phase of unlocking లో complete గా ఓపెన్ చేసేయాలి. For that, first of all, testing should be unlocked and made available on demand as close to home as possible.
టెస్టింగ్ అనేది వైడ్ గా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. అది ఇంట్లోనే టెస్ట్ చేసుకునే అవకాశాన్ని వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే అందరూ మళ్ళీ టెస్ట్, ఇప్పుడు చూడండి వైజాగ్ లో విజయ మెడికల్ సెంటర్ లో టెస్ట్ చేస్తారనేసరికి 300 మంది వెళ్తున్నారు, క్యూ కడుతున్నారు అక్కడ. సో అంత క్యూ కడితే లేని వాడికి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా కాకుండా హోమ్ టెస్ట్ అంటే వాళ్ళే వచ్చి మనకి బిగ్ బాస్కెట్ ఎలా అయితే మనకి కూరగాయలు తీసుకొచ్చేస్తుందో, టెస్ట్లు కూడా ఇంటికి వచ్చి చేసేలాగా మనం తయారు చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఆన్ డిమాండ్ టెస్టులు చేయగలిగితే మంచిది. ఫర్ దోస్ ఇన్ఫెక్టెడ్ to not step out of home is a far superior measure in preventing spread compared to inadequate mask usage. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటంటే 2 రకాలు ఉన్నాయి మనకి. స్ప్రెడ్ ప్రివెంట్ చేయాలి అంటే ఏది బెటర్? ఇంటి నుంచి బయటికి రాకపోవడమా లేదా ఇన్అడిక్వేట్ మాస్క్ యూసేజా? ఈ సెంటెన్స్ కొంచెం తప్పుగా ఇచ్చినట్టు. ఫర్ దోస్ ఇన్ఫెక్టెడ్ టు నాట్ స్టెప్ అవుట్ ఆఫ్ హోమ్. ఓకే, గాట్ ఇట్. కంపేర్డ్ టు ఇన్అడిక్వేట్ మాస్క్ యూసేజ్ అన్నాడు. ఇక్కడ ఎడిక్వేట్ అనాలి కదా, ఇన్అడిక్వేట్ ఎందుకన్నారు? ఎనీవే, సో తప్పిచ్చి ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. మాస్క్ యూసేజ్ ఎడిక్వేట్ గా ఉండడం అనేది ఇంపార్టెంట్ స్ప్రెడ్ ప్రివెంట్ చేయడానికి. దానికంటే ఏది బెటర్? ఇంట్లోంచి బయటికి రాకపోవడం. ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్ళు ఇంట్లో ఉంటేనే కదా, ఇంట్లో ఉండి వాళ్ళకి టెస్ట్ చేసాం అనుకోండి బెటర్గా ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు మాస్క్ పెట్టుకోకపోయినా బయటకు వస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇంట్లోనే ఉండి వాళ్ళు టెస్టింగ్ చేసాం అనుకోండి, వాళ్ళ నుంచి ఇంకోటి స్ప్రెడ్ అయ్యే అవకాశం తగ్గుతుంది. అందుకని వాళ్ళ ఇంటి నుంచి బయటికి రాకపోవడం అనేది ఫార్ సుపీరియర్ మెజర్ ఇన్ ప్రివెంటింగ్ స్ప్రెడ్ ని ప్రివెంట్ చేయడంలో అది బెటర్ మెజర్ కంపేర్ టు మాస్క్ యూసేజ్ అని అర్థం. విత్ మోస్ట్ కేసెస్ టర్నింగ్ అవుట్ టు బి అసిమ్టోమాటిక్, wider and cheaper availability of testing must be a thrust area for the government now. చాలా కేసెస్ ఇండియాలో ఏమవుతుందంటే అసిమ్టోమాటిక్ అంటే సిమ్టమ్స్ ఉండట్లా. అంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండొచ్చు, వాళ్ళు వైరస్ ఉంది కానీ సిమ్టమ్స్ లేవు. సిమ్టమ్స్ అంటే మనకి సిమ్టమ్స్ ఎప్పుడు వస్తాయి? బాడీ ఇన్ఫెక్ట్ అయినప్పుడు సిమ్టమ్స్. వైరస్ ఉన్నప్పటికీ మన బాడీని సఫిషియెంట్ గా ఇన్ఫెక్ట్ చేయట్లేదు అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని సప్రెస్ చేయగలుగుతుంది. అందువల్ల మనకి జ్వరం కానీ, జ్వరము జలుబు ఇవన్నీ ఏంటి? మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్ ని బయటికి చూపిస్తుంది, మేనిఫెస్టేషన్ బయటికి చూపించేది. అంటే మన బాడీ వైరస్ ఉన్నప్పటికీ కూడా మన బాడీ దాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది, అందుకే సిమ్టమ్స్ బయటపడట్లేదు. ఎసిమ్టమాటిక్ కేసెస్ తో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకేం కాదు, సిమ్టమ్స్ బయటపడట్లేదు, స్ట్రాంగ్ గా ఉన్నారు. సమస్య ఎక్కడ వస్తుంది? కొంచెం లేట్ గా బయటపడవచ్చు ఒకటి. రెండోది వీళ్ళకి సిమ్టమ్స్ లేవు కాబట్టి వీళ్ళు టెస్టులు చేయించుకోకుండా తిరిగేస్తూ ఉన్నారు అనుకోండి, వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. వేరే వాళ్ళు వల్నరబుల్ పాపులేషన్, వాళ్ళకి ఇమ్యూనిటీ లేదనుకోండి, వీళ్ళ ద్వారా వాళ్ళకి సోకి వాళ్ళు చచ్చిపోతారు. అది రిస్క్. అందుకని ఎక్కువ మందికి టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎసిమ్టోమాటిక్ అయినప్పటికీ మీకు COVID-19 నుండి తను జాగ్రత్తగా ఉంటాడు, తను బయట తిరగడం. ఎక్కువ అంటే కొంచెం సిమ్టమ్ ఉన్నా సరే టెస్ట్ చేసేసుకునే అవకాశం ఉంటే, తక్కువ రేటుకి టెస్ట్ అనేది అందుబాటులోకి వస్తే, వైడర్ అండ్ చీపర్ అవైలబిలిటీ ఆఫ్ టెస్ట్ అందుబాటులో ఉంటే టెస్ట్ చేసుకుంటాడు. కొంచెం అనుమానం ఉన్నా చేసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ COVID-19 ఉంది, తనకి సిమ్టమ్స్ ఏమీ లేవు, అయినా సరే ఈ విల్ రిమైన్, ఇంట్లో ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడం. తనకేం ప్రాబ్లం ఉండదు, కానీ తను వెళ్ళడం వల్ల తన ద్వారా వేరే వాళ్ళకి రావచ్చు, వేరే వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు, వాళ్ళకి పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే దిస్ మోస్ట్ కేసెస్ టర్నింగ్ అవుట్ టు బి అసిమ్టోమాటిక్, వైడర్ అండ్ చీపర్ అవైలబిలిటీ ఆఫ్ టెస్టింగ్ మస్ట్ బి థ్రస్ట్ ఏరియా, ఫోకస్ ఏరియా. థ్రస్ట్ అంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రెషర్, థ్రస్ట్ అంటే ప్రెషర్ అంటాం కదా, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. Easy and early diagnosis of infections, even when asymptomatic, will go a long way in containment. అదే చెప్పాను మీకు. ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉందని ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే, ఈజీగా మరియు ఎర్లీగా, అసిమ్టోమాటిక్ అయినప్పటికీ, సిమ్టమ్స్ కనిపించినప్పటికీ, విల్ గో ఏ లాంగ్ వే ఇన్ కంటైన్మెంట్. అది వ్యాధిని అరికట్టడంలో, ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అవ్వకుండా అరికట్టడంలో చాలా హెల్ప్ చేస్తుంది. విల్ గో ఏ లాంగ్ వే అంటే ఇది హెల్ప్ చేస్తుంది అని అర్థం. The concerns regarding increased dependence on rapid antigen tests in some places must be addressed. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అనేది ఇన్స్టెంట్ గా రిజల్ట్ ఇచ్చేస్తుంది, కానీ యాక్యురసీ లెవెల్స్ తక్కువ. RT-PCR టెస్ట్ అనేది ఒక రోజు టైం పడుతుంది, కానీ యాక్యురసీ చాలా ఎక్కువ. ఇప్పుడు RT-PCR టెస్ట్లు ఎక్కువగా అందుబాటులో ఉండేలా చేయాలి, కానీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లు అందుబాటులో ఉండేలాగా చేయకూడదు. అంటే ప్రస్తుతం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లు అందుబాటులోకి వచ్చేసాయి, ఎక్కువగా చేస్తున్నారు, ఇన్స్టెంట్ గా రిజల్ట్ వచ్చేస్తుంది, కానీ యాక్యురసీ తక్కువ ఉంటుంది. సో ఫాల్స్ నెగిటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫాల్స్ నెగిటివ్ అంటే అర్థం ఏంటి? చూడండి, ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్, ఈ పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు, మీరు వింటూ ఉంటారు ఎక్కడైనా సరే. వాట్ ఈస్ ఫాల్స్ నెగిటివ్? ఫాల్స్ నెగిటివ్ అంటే నీకు ఇన్ఫెక్షన్ ఉంది కానీ లేదు, నెగిటివ్ అని వచ్చింది. వాట్ ఈస్ ఫాల్స్ పాజిటివ్?
ఇన్ఫెక్షన్ లేదు అయినా ఉంది అని వచ్చింది. ఫాల్స్ పాజిటివ్ జనరల్ గా జరగవు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ లేకుండా ఉంది అని రావడం అనేది జనరల్ గా జరగదు. అంటే వేరే ఏదో చూసేది COVID-19 అనుకుని పాజిటివ్ వచ్చేయడం అనేది జనరల్ గా తక్కువ, చాలా తక్కువ. ఫాల్స్ పాజిటివ్ చాలా, కానీ ఫాల్స్ నెగిటివ్స్ కి అవకాశాలు చాలా, అంటే డిటెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఫాల్స్ నెగిటివ్స్ కి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫాల్స్ నెగిటివ్ వచ్చినా సరే సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి మళ్ళీ రిపీట్ టెస్ట్ చేసుకోవాలి. మనం పేపర్ లో కూడా చూసాం, ఒక ఆయనకి ఒక పోలీస్ అధికారి 4 సార్లు చేశారు, అయినా సరే నెగిటివ్ వస్తుంది, కానీ సిమ్టమ్స్ విపరీతంగా ఉన్నాయి. చివరికి చనిపోయాడు ఆయన, అప్పుడు టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. అలాంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈ టెస్ట్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లో యాక్యురసీ తక్కువ ఉంటుంది, అందుకని దాని మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం అనేది అడ్రస్ చేయాలి. సెకండ్, రియల్ టైమ్ ఎపిడమియోలాజికల్ డేటా షుడ్ బి అన్లాక్డ్. వెరీ ఇంపార్టెంట్, రియల్ టైమ్ డేటా రావాలి. ఎపిడమియోలాజికల్ డేటా అంటే ఒక ప్రాంతంలో ఎంతమందికి సోకింది, డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, పెద్దవాళ్ళు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఈ డేటా రియల్ టైమ్ డేటా. ఇవాళ వచ్చాక నెల రోజుల తర్వాత డేటా రావడం కాదు, ఎప్పటి డేటా అప్పుడు వచ్చేయాలి. వెదర్ డేటా ఎలా అయితే వస్తుందో అలా రియల్ టైమ్ డేటా అందుబాటులోకి రావాలి అన్నారు. జస్ట్ యాజ్ వెదర్ డేటా ఇస్ ఫ్రీలీ అవైలబుల్ అండ్ allows for cropping practice readjustments, disaggregated real-time data enables micro-planning and localized behavioral response. Very important sentence. వెదర్ డేటా బట్టి రైతులు డిసైడ్ అవుతారు, ఈ వర్షం పడుతుందా పడదా, ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా, దాన్ని బట్టి క్రాపింగ్ ప్యాటర్న్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు, ఎప్పుడు వేయాలి ఎప్పుడు తీయాలి ఇవన్నీ డిసైడ్ చేసుకుంటారు. సిమిలర్ గా డిస్అగ్రిగేటెడ్ రియల్ టైమ్ డేటా, డిస్అగ్రిగేషన్ అంటే మొత్తం అందరిది కలిపి కాకుండా మైక్రో లెవెల్. ఇప్పుడు మన ఏపీ తీసుకుంటే శ్రీకాకుళంలో ఎన్ని, నరసన్నపేటలో ఎన్ని, అలాగే వైజాగ్ లో ఎన్ని, MVP కాలనీలో ఎన్ని, ఇలా చిన్న చిన్న ప్రాంతాల వైజ్ మన డేటా, మైక్రో లెవెల్ డేటా, రియల్ టైమ్ డేటా అందుబాటులోకి రావాలి. అది వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇట్ ఎనేబుల్స్ మైక్రో ప్లానింగ్, మైక్రో లెవెల్ ప్లానింగ్, లోకల్ లెవెల్ ప్లానింగ్ చేయగలుగుతాం. స్టేట్ లెవెల్ కంట్రీ లెవెల్ చేయడం వేరు, ఎందుకంటే అది ఓవరాల్ గా ఒక పాలసీ ఫాలో అయిపోతారు. ఇదేంటంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఇన్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంది అనుకోండి, రియల్ టైం డేటా వచ్చింది అనుకోండి, దట్లో మళ్ళీ కాలనీస్, వీధులు అంత లెవెల్కి వెళ్ళేసరికి ఎక్కడికక్కడ మనం కంటైన్మెంట్ జోన్స్ కానీ ఇవన్నీ కూడా చేయడం అనేది అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి, ఇంకా రియల్ టైం డేటా ఉంటే ఏ రోజు ద్వారా తెలిసిపోతూ ఉంటే ఇంకా బెటర్ గా జరిగే అవకాశం ఉంది. అండ్ ఇట్ ఎనేబుల్స్ లోకలైజ్డ్ బిహేవియరల్ రెస్పాన్స్. లోకలైజ్డ్ బిహేవియరల్ రెస్పాన్స్ అంటే అర్థం ఏంటి, కంట్రీలో ఎక్కడో కేసెస్ తక్కువ ఉన్నాయని చెప్పి ఇక్కడ మనం రిలాక్స్ అయిపోవచ్చా, అవ్వకూడదు. ఎక్కడో కేసెస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ మనం టెన్షన్ పడొచ్చా, పడకూడదు. అంటే ఆ లొకాలిటీలో, మనం ఉన్న లొకాలిటీలో ఉన్న కేసెస్ బట్టి మన బిహేవియరల్ రెస్పాన్స్ ఆధారపడుతుంది. ఆ లొకాలిటీ ఉన్న కేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ ప్రజలకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. దే విల్ రెస్పాండ్ అకార్డింగ్లీ, దానికి తగ్గట్టుగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు అనేది పాయింట్. బిహేవియరల్ రెస్పాన్స్ విల్ బి లోకలైజ్డ్. The proclivity అంటే inclination, tendency shown by some states and cities to conceal data, conceal అంటే దాయడం, has been self-defeating. కొన్ని రాష్ట్రాలు ఏం చేశాయంటే డేటాని కన్సీల్ చేస్తారు, అంటే ఎక్కువ కేసెస్ ఉన్నప్పటికీ బయట పెట్టట్లేదు. బయట పెట్టకుండా అంటే మా స్టేట్ కి పేరు పోతుందేమో, ఈ సీఎం సరిగ్గా చేయట్లేదని అనుకుంటారేమో అనే ఉద్దేశంతో కేసెస్ ఎక్కువ టెస్టులు చేయకపోవడం, ఒకవేళ చేసినా సరే తక్కువ కేసులు ఉన్నాయని చెప్పడం, ఇట్లాంటి బిహేవియర్ ఏదైతే ఉందో అలా కొంతమంది కొన్ని స్టేట్స్ చేస్తున్నాయి. అండ్ సమ్ పీపుల్ ఆర్ షోయింగ్ దట్ ఇంక్లినేషన్, అలాంటి ఇంక్లినేషన్ చూపిస్తారు. ఇంక్లినేషన్ అంటే టెండెన్సీ చూపిస్తున్నారు, దేనికి, టువర్డ్స్ కన్సీలింగ్ డేటా, డేటాని కన్సీల్ చేయడం, హ్యాస్ బీన్ సెల్ఫ్ డిఫీటింగ్. అది వాళ్ళని వాళ్ళు ఓడించుకుంటున్నట్టే అర్థం, ఎందుకంటే ఇక్కడ డేటాయే ఇంపార్టెంట్. రియల్ టైం డేటా, యాక్చువల్ డేటా, మనం దాచేసినా సరే ఇది దాగదు, అర్థమవుతుందా? అందుకని ఇట్ ఇస్ వెరీ వెరీ సెల్ఫ్ డిఫీటింగ్, మిమ్మల్ని మీరు డిఫీట్ చేసుకుంటున్నట్టే. ఈవెన్ అఫీషియల్ డెత్ కౌంట్స్ డు నాట్ మ్యాచ్ విత్ ద నెంబర్స్ అవైలబుల్ విత్ అదర్ సోర్సెస్. అఫీషియల్ డేటా అనేది యాక్చువల్ అదర్ సోర్సెస్ నుండి తీసుకునే డేటాతో కంపేర్ చేస్తే మ్యాచ్ అవ్వట్లేదు. అదర్ సోర్సెస్ నుండి ఎక్కువ మనకి, మళ్ళీ చెప్తున్నా, మనకి బయటికి వచ్చిన డేటాకి కనీసం 3-4 టైమ్స్ యాక్చువల్ డెత్స్ కానీ, యాక్చువల్ డెత్స్ కాదు కానీ యాక్చువల్ కేసెస్ ఉన్నాయి. బయటపడేవి చాలా తక్కువ, అంటే బయటకి అఫీషియల్ కౌంట్ లోకి వెళ్ళేవి చాలా తక్కువ. దేర్ మస్ట్ బి ఎఫర్ట్స్ టు హార్వెస్ట్ యాక్యురేట్ డేటా. హార్వెస్ట్ అంటే గ్యాదర్. మనకి ఒక పంట పండిన తర్వాత పంట కోసి మొత్తం ఒక దగ్గర తీసుకొస్తాం చూడండి, గ్యాదరింగ్ క్రాప్, ఇక్కడ కూడా గ్యాదర్ అనే మీనింగ్. దేర్ మస్ట్ బి ఎఫర్ట్స్ టు హార్వెస్ట్ యాక్యురేట్ డేటా అండ్ విత్ ఈజ్ ఆఫ్ అవైలబిలిటీ. డేటాని గ్యాదర్ చేయాలి, అది అవైలబుల్గా ఉండేలా చేయాలి. నార్మల్సీ అంటే నార్మల్, మళ్ళీ మొత్తం ఇంతకు ముందులాగా అయిపోవడం. ఆల్బిట్ ఏ న్యూ వన్ కుడ్ బి రీచ్డ్ ఫాస్టర్ విత్ ద రైట్ ఎఫర్ట్స్. కరెక్ట్ గా ఎఫర్ట్స్ తీసుకుంటే
మళ్ళీ మనం నార్మల్ అయ్యే అవకాశాలు తొందరగా ఉంటాయి. ఓకే, నార్మల్సీ కుడ్ బి రీచ్డ్ ఫాస్టర్ విత్ రైట్ ఎఫర్ట్స్. ఆల్ బీట్ అంటే ఆల్దో. ఓకే, ఇంతకు ముందు నార్మల్ అనేది రాదు, కొత్త నార్మల్, కానీ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా మీకు సమ్మరైజ్ చేస్తాను మొత్తం, వినండి. సో దిస్ ఎంటైర్ థింగ్ టాక్స్ అబౌట్ టెస్టింగ్ ఎక్కువగా జరగాలి అనే విషయం చెప్తుంది. రైట్, ఇప్పుడు యాక్చువల్గా మనకి బయటకి కనిపిస్తున్న కేసెస్ ఇండియాలో 17 lakh కేసెస్, 36,000 డెత్స్. కానీ ముంబై, ఢిల్లీలో చేసిన సీరాలజీ సర్వేస్ ఏం చెప్పాయి? ఎక్కువ మందిలో యాంటీబాడీస్ ఉన్నాయని చెప్పాయి. ఎక్కువ మందిలో యాంటీబాడీస్ ఉన్నాయంటే అర్థం ఏంటి? ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయ్యారని అర్థం. ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయ్యారంటే అర్థం ఏంటి? బయటకు వచ్చిన డేటా కంటే యాక్చువల్ గా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ. దాని అర్థం ఏంటి? ఎంత ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయినప్పుడు చనిపోయిన వాళ్ళు తక్కువే కాబట్టి ఫెటాలిటీ రేట్ తక్కువగా ఉంది అని. ఫెటాలిటీ రేట్ అంటే డెత్ రేట్. అంటే ఇండియాలో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు వర్సెస్ నెంబర్ ఆఫ్ డెత్స్ తీసుకుంటే తక్కువగానే ఉంది. ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఇండియాలో ఇమ్యూనిటీ బాగుంది అని అర్థం. ఓకే, ఈ పరిస్థితుల్లో ఒక 2 ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. హెల్త్ కేర్ వర్కర్స్ ఓవర్ వర్క్ అయిపోతున్నారు. సో విపరీతంగా వాళ్ళు ఫ్యాటిక్ వచ్చేస్తుంది, అలసట వస్తుంది, అది బాగా పెరుగుతుంది. అండ్ ప్రజలు ఇంపేషెంట్ అయిపోతున్నారు. ఇంకా కొన్ని రంగాల్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ లోను, సినిమా హాల్లు, యోగా సెంటర్స్ ఇట్లాంటి వాటి రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల, జిమ్స్ వల్ల వాళ్ళకి ఎక్కువ ఆర్థికంగా దెబ్బలు తిని పీపుల్ ఆర్ ఇంపేషెంట్ విత్ రెస్ట్రిక్షన్స్. అది కూడా పెరిగిపోతుంది. నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతున్నాయా? నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరిగిపోతున్నాయి. కానీ ఈ ఎకనామిక్ డిస్రప్షన్స్ ని కలిగించే లాక్డౌన్స్ ని కంటిన్యూ చేయడం ప్రభుత్వాలకి సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అందుకనే ప్రభుత్వాలు మెల్లగా అన్లాక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా August 5th నుంచి కొత్త అన్లాక్ లో యోగా సెంటర్లు, జిమ్స్ ని ఓపెన్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఓకే, ఎకనామిక్ ఇంటరప్షన్స్ అనే ప్లస్ ట్రావెల్ కూడా ఈజీ అవుతుంది. ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రా స్టేట్ ట్రావెల్ కూడా ఈజీ అవుతుంది ఇప్పుడు. సో ఇలాంటి టైంలో ఏం చేయాలి? ఇలాంటి టైంలో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే టెస్టింగ్ అనేది ఎక్కువగా చేయాలి అంటున్నారు. ఎందుకు టెస్టింగ్? ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ చేస్తాం మనం, కంప్లీట్ గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. టెస్టింగ్ వైడ్ గా చేయడం వల్ల, తక్కువ రేటుకి చేయడం వల్ల, ఇంటి దగ్గరికి వచ్చి చేయడం వల్ల ఏమవుతుంది? ఎసిమ్టమాటిక్ కేసెస్ కూడా బయటపడతాయి. ఎసిమ్టమాటిక్ అని అంటే పీపుల్ విత్ నో సిమ్టమ్స్ కనిపించిన వాళ్ళకి కూడా COVID-19 ఉంటే బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు అప్పుడు క్వారంటైన్ లో ఉంటారు. వాళ్ళకి నష్టం ఉండదు. ఎసిమ్టమాటిక్ ఎందుకున్నారు? ఇమ్యూన్ రెస్పాన్స్ స్ట్రాంగ్ గా ఉంది, బాడీ స్ట్రాంగ్ గా ఉండబట్టి వాళ్ళకి ఏమీ సిమ్టమ్స్ కనిపించట్లేదు. కానీ వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, వాళ్ళు క్యారియర్స్ అవ్వచ్చు కదా. ఇఫ్ వాళ్ళకి COVID-19 ఉందని కన్ఫర్మ్ అయితే అట్లీస్ట్ దే విల్ స్టే హోమ్. అది అడ్వాంటేజ్ అనమాట. అందుకని ఎసిమ్టమాటిక్ కేసెస్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి ఇండియాలో అని మన సీరోలాజికల్ సర్వే కూడా అదే చెప్పింది. ఇంత మందికి ఉన్నా బయటపడట్లేదు అంటే చాలా మంది ఎసిమ్టమాటిక్, వాళ్ళకి సిమ్టమ్సే రావట్లేదు. వాళ్ళు ఇన్ఫెక్ట్ అయిపోయారు కానీ సిమ్టమ్స్ రావట్లేదు. సో ఇండియాలో ఎసిమ్టమాటిక్ కేసెస్ చాలా ఉన్నాయి అని అర్థం అన్నమాట. ఈ పాయింట్ చాలా కీన్ గా అబ్జర్వ్ చేయండి. ఎసిమ్టమాటిక్ కేసెస్ బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టే ఎక్కువ టెస్టులు చేయాలి. ఎందుకు ఎక్కువ టెస్టులు చేయాలి? అప్పుడు బయటపడుతుంది వాళ్ళకి ఉంది అని. బయట పడితే లాభం ఏంటి? వాళ్ళు క్వారంటైన్ లో ఉంటారు. వాళ్ళు ఉండకపోతే నష్టం ఏంటి? వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి వల్నరబుల్ పాపులేషన్ కి వచ్చారు. ఇప్పుడు ఒక ఇంట్లో 35 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. అతను స్ట్రాంగ్ గా ఉన్నాడు, అతనికి సోకింది, సిమ్టమ్స్ లేవు. నాకు లేవు కదా, నాకు COVID-19 లేదు అనుకుంటే వాళ్ళ నాన్నగారితోని వాళ్ళ మదర్తోని క్లోజ్ గా ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి 70 ఏళ్ళు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇతని నుంచి వాళ్ళకి వెళ్తుంది. ఇతను బానే ఉంటాడు కానీ వాళ్ళు చనిపోతారు. అంటే వాళ్ళకి అంత ఇమ్యూనిటీ ఉండకపోవచ్చు, వాళ్ళు సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది పాయింట్ అన్నమాట. అందుకే సిమ్టమాటిక్ కేసెస్ కూడా బయటపడాలి. ఇన్ఫెక్షన్ ఉందని బయటపడాలి. బయట పడినప్పుడే వాళ్ళు జాగ్రత్త పడతారు, ప్రాబ్లమ్స్ రావు అని అర్థం అన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో అందుకని టెస్ట్లు వైడర్ అండ్ చీపర్ అవైలబిలిటీ ఆఫ్ టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి దీని యొక్క సారాంశం మెయిన్ వెళ్తుందంతా దాని మీద ఫోకస్ చేశారు. ఐ హోప్ యూ గాట్ ఇట్ రైట్. ఓకే, సో ఇంగ్లీష్ మీకు ఎవరికైనా సరే నేర్చుకోవాలి, ఇంకా బెటర్ గా నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ గివ్ మీ ఎ కాల్. ఆ నెంబర్ మీకు తెలిసిందే, రోజు మాట్లాడుకుంటున్నాం మనం. సో కాల్ మీ ఆన్ మై నెంబర్. వీ హ్యావ్ ఎ క్లాస్ రోజు 7 to 8 PM ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ లో మీరు జాయిన్ అయిపోవచ్చు. కేవలం 2000 రూపీస్కే నేను ఆఫర్ చేస్తున్న కోర్స్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.